ప్రైజ్ లార్డ్. బాగున్నారా? ఆఖరి నిమిషంలో అద్భుతం చేయగల దేవుడు. హబక్కూకు 2వ అధ్యాయం 3వ వచనంలో, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. అది ఆగిపోదు, దేవుడు తప్పక జరిగిస్తాడు అంటున్నాడు. ఆఖరి నిమిషంలో అద్భుతం చేయగల దేవుడు మన దేవుడు. లేదు, ఇక అవ్వదు అనుకున్న సమయంలో కూడా దేవుడు కార్యం చేయగలడు. ఆఖరి నిమిషంలో ఇజ్రాయేలీలు మరణశాసనం నుండి తప్పించబడ్డారు. ఎస్తేరు గ్రంథం అంతటా మరలా చదవండి. మీరు రాజశాసనాన్ని రద్దు చేసి ఇజ్రాయేలీలను మరణశాసనం నుండి యూదులందరినీ కూడా తప్పించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అద్భుతంగా తప్పిస్తాడు. ఆఖరి క్షణంలో అద్భుతం చేయగలడు. ఈరోజు నాకు ఇంకా జవాబు రాలేదు అని అనుకోవద్దు దేవుని బిడ్డ. దాని కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తూ ఉండండి. ఈరోజు సంవత్సరానికి ఆఖరి రోజు. ఈ క్షణంలో ఈ దినం ప్రార్థించండి. ఈ వాగ్దానం పట్టుకుని, ప్రభువా, ఆఖరి నిమిషంలో అద్భుతం చేసే దేవుడు తండ్రి, నీ నామంలో ప్రార్థిస్తున్నాను. గట్టిగా ఈ వాగ్దానం పట్టుకొని ప్రేయర్ చేయండి. ఎవరికి తెలుసు ఈ రోజులో ఉదయం నుండి సాయంకాలంలోగా ఏ అద్భుతం దేవుడు చేయబోతున్నాడో, ఏ మెరకల్ మీ పట్ల జరగబోతుందో, ఎటువంటి ఆశ్చర్యకార్యం మీ పట్ల దేవుడు జరిగించబోతున్నాడో మీకు తెలియదు, కానీ దేవుడు తప్పనిసరిగా ఎరిగి ఉన్నాడు. ఆయన ఆశీర్వదించేవాడు, దీవించువాడు. ఆఖరి నిమిషంలో అగ్ని నుండి కాల్చబడకుండా బయటపడ్డారు. ఎవరు? ఈ ముగ్గురు యవనస్తులు. అనేక మార్లు మనం చదివి ఉంటాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17లో, రాజా, ఈ విషయంలో మీకు జవాబు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మానవులు కల్పించిన వాటిని మేము ఆరాధించం. అదంతా నరమాత్రులు చేశారు. దేవుడు అనేవాన్ని ఎవరూ చేయలేదు. దేవుడు సృష్టికర్త, స్వయంభువుడు. ఆయన సృష్టిని చేసినవాడు. సృష్టి అంతటిలో దేవుడున్నాడని అనుకోవాలి అని అంటారు. ఈ సృష్టిని చేసిన వాడు సృష్టిలో ఉన్నాడు అనుకుంటే, చెట్టులో ఉన్నాడు, బండలో ఉన్నాడు, మొక్కలో ఉన్నాడు అనుకోగలిగితే, ఒకసారి మనం జనరల్గా ఆలోచన చేద్దాం. కుండను చేసిన కుమ్మరి కుండలో ఉన్నాడా? ఆలోచన చేయండి. కంప్యూటర్ చేసిన వ్యక్తి కంప్యూటర్లో ఉన్నాడా? ఏటీఎం మిషన్ని కనిపెట్టిన వ్యక్తి ఏటీఎం మిషన్లో కూర్చున్నాడా? దేవుడు సర్వాంతర్యామి, సర్వము వ్యాపించి ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు. కాబట్టి ఈ దేవునికి గోడలు, గుడులు కంటే కూడా గుండెల్లో ఉంటానంటున్నాడు. మహోన్నత స్థలంలో ఉంటాడు. అదే సమయంలో మన గుండెల్లో కూడా ఉంటాడు. ప్రార్థన చేసి మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా మన జీవితంలోకి వస్తాడు. షద్రక్, మేషక్, అబేద్నెగో అనే ఈ ముగ్గురు యవనస్తులు ఒకటే అంటారు, నరులు దేవుణ్ణి చేయలేరు కనుక మీరు చేసింది ఇది దేవుడు కాదు. మేము దేవుణ్ణి మాత్రం ఆరాధన చేస్తాం. జీవము గల యేసు ప్రభుని ఆరాధిస్తాం. అయితే అగ్నిగుండాన్ని బాగా వేడి చేయమంటారు. అప్పుడు ఈ ముగ్గురు యవనస్తుల్ని అందులో పడేయమంటాడు. ఇక వాళ్ళు పడిపోతున్నారు, మాడి మసైపోతారు. వారికి ఇంకా అవకాశమే లేదు. దేర్ ఈజ్ నో సెకండ్ ఛాన్స్. రాజు ఆజ్ఞ తీవ్రంగా ఉంది. అగ్నిగుండం భగభగ మండుతూ ఉంది. ముగ్గురు యవనస్తుల్ని కట్టారు. బలమైనటువంటి వాళ్ళు యూదులు వెళ్ళి వారిని అందులో పడివేశారు. అగ్నికీలలు, అగ్ని నాలుకలు బయటికి అంత వేడిగా ఉండబట్టి వీళ్ళని పడేయటానికి వెళ్ళిన వారు కాలిపోయి చనిపోయారు. బయట నుండి వారిని పడేసిన వారే కాలి చనిపోతే లోపల పడిన వారు ఏమైపోవాలి? మాడి మసైపోవాలి. అయితే వాళ్ళు మాడి మసైపోవాలి, కానీ మాడి మసైపోలేదు. తేజోమయుడైన 4వ వ్యక్తి ఎవరో ఒక అతను వచ్చి ఆ ముగ్గురు మధ్యలో నడుస్తున్నాడు. హల్లెలూయా! ఆఖరి క్షణంలో అద్భుతం. ఆ 4వ వ్యక్తి ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారే. మేము సేవిస్తున్న మా దేవుడు మండుచున్న ఈ అగ్నిగుండం నుండి తప్పించగల సమర్థుడు. హల్లెలూయా! మిమ్మల్ని రక్షించటానికి మీ దేవుడు సమర్థుడు. మిమ్మల్ని విడిపించుటకు సమర్థుడు. మిమ్మల్ని బాగు చేయుటకు సమర్థుడు. మిమ్మల్ని స్వస్థపరచుటకు సమర్థుడు. మీ అప్పు బాధల నుండి మిమ్మల్ని విడిపించుటకు సమర్థుడు. మీ కుటుంబాన్ని, మీ బిడ్డలను ఆశీర్వదించుటకు సమర్థుడు. అలాగే నెక్స్ట్ ఇయర్లో ప్రవేశపెట్టుటకు సమర్థుడు. ఆఖరి నిమిషంలో దానియేలు సింహాల నోల నుండి రక్షించబడ్డాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22లో, రోజుకు 3 మారు ప్రార్థించే వ్యక్తి ఎవరు అంటే దానియేలు అని అంటాం. రోజుకి 7 మార్లు స్తుతించే వ్యక్తి ఎవరంటే దావీదని చెప్తాం. ప్రతి ఉదయమున ప్రార్థన, స్తుతి,
ఈయన ఇంట్లో రెండూ జరుగుతాయి. ఈయన గదిలో ప్రార్థిస్తాడు. ప్రార్థన అయిన తర్వాత స్తోత్రాలు చెప్తాడు. ఏమని? ప్రార్థనకు జవాబిచ్చినందుకు స్తోత్రం, నేను అడిగినవన్నీ నాకు దయచేసినందుకు స్తోత్రం. కనుక ఊరికే ప్రార్థన ఒకటే చేసి మానేయకండి. ప్రార్థించిన మీరు, ప్రభువా ఇవి దయచేసావని నమ్ముతున్నాం అని దేవుని స్తుతించండి. మీరు అడిగినప్పుడు వాటన్నిటినీ పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవన్నీ మీరు అనుగ్రహింపబడును మీకు అని మార్కు సువార్త 11వ అధ్యాయం 24-25లో వ్రాయబడింది. కనుక మీరు అడిగినప్పుడు ఖచ్చితంగా నమ్మండి. దేవుని బిడ్డలారా, ప్రభు మీకు ఇస్తాడని దానియేలుని తీసుకెళ్ళి సింహాల బోనులో పడేశారు. ఇక సింహాలు వచ్చి అతని ఫుట్బాల్ ఆడుకోబోతున్నాయి, చీల్చి చెండాడబోతున్నాయి. సింహాల మధ్యలో దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. సింహాల నోళ్లను దేవుడు మూసివేశాడట. పరలోకం నుండి దూత వచ్చి వాటి నోళ్ళు మూసివేసింది. దానియేలుకి ఆశ్చర్యం అనిపించింది. ఏంటి ప్రభువా, ఈ సింహాలేంటి నాతో కూర్చుని ఆమెను చెప్తున్నాయి? ఇవి నన్ను తినాల్సినవి కదా, నన్ను మింగేయాల్సిన ఈ సింహాలు నా చుట్టూ కూర్చొని అవి అక్కడ దేవదూత కనబడితే అవి ఎక్కడ తింటాయి? దేవుడు ఆజ్ఞాపించాడు సింహాలని గద్దించగా దానియేలు గారు పక్కన కూర్చుని, దానియేలు గారు మీ ప్రార్థన మీరు చేసుకోండి, మేము ఆమెను చెప్తాం అని చెప్పి ఆమెను చెప్తూ ఉన్నాయి. దానియేలు గారి ప్రార్థన, దానియేలు గారు ఎక్కడైనా ఆమెను చెప్తే ఇప్పుడు తినేస్తాయి అని చెప్పి ఈయన ప్రార్థన ఆపకుండా నాన్ స్టాప్ ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? దానియేలు గారు. ఇదేంటి ప్రభువా, పిల్ల కూడా నా ముందు అలా కూర్చోదు, ఈ సింహాలను పిల్లల్లా కూర్చోబెట్టావు, నా ప్రార్థనకు ఆమెన్ చెప్తున్నాయి ఇవి. ఆమెన్. ఈరోజు మీరు అనొచ్చు, ఏంటా సింహాలని? మీ శత్రువులు కూడా మీ ప్రార్థనకు ఆమెన్ చెప్పే రోజు వచ్చునుగాక. మీకు విరోధులు కూడా మీరు చేస్తున్న ప్రార్థనకు అవును ప్రభువా ఈ బిడ్డను దీవించు, అవును తండ్రి ఆ కుమారుని దీవించు, ఆ ఇంటిని ఆశీర్వదించమని మీ గురించి మీరు చేసే ప్రార్థనకు వారు ఆమెన్ చెప్పే రోజు వచ్చునుగాక. ఆమెన్. మీ శత్రువులు మిత్రులుగా మార్చగల దేవుడు, మన దేవుడు సమర్థుడు. ఈ వాగ్దానం మీ పట్ల దేవుడు నెరవేర్చునుగాక. ఒక పాట పాడుకుందాం. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం దైవజనమా.
పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ నామంలో ప్రార్థిస్తుండగా నీ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. నీ ప్రజలందరినీ దర్శించండి మా తండ్రి. మా తండ్రి, కనికరం గల మా దేవా, నీ కృప చూపమని వేడుకుంటున్నాం. నీ సహాయం దయచేయము నాయనా. నీ చిత్తం నెరవేర్చు, నీ ఉద్దేశం నెరవేర్చండి మా కుటుంబంలో. నీ కృప చొప్పున ప్రభువా, ఆలస్యమైన అద్భుతాలు జరిగిస్తావు. ఆఖరి క్షణంలో అద్భుతములు చేయువాడా, నీకు స్తోత్రం. అయ్యా, ఈరోజు నీ ప్రజల జీవితంలో అద్భుతం, ఆశ్చర్యాలు జరుగునుగాక. ఈ వాగ్దానం పట్టుకుని ఉదయకాలం నుండి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిలో ఆఖరి క్షణంలో అయినా ఆశ్చర్యాలు జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. దానియేలు జీవితంలో ఆఖరి క్షణంలో అద్భుతం చేశారు. షద్రక్, మేషక్, అబేద్నెగోలకు ఆఖరి క్షణంలో, ఈ యవనస్తుల జీవితంలో అద్భుతాలు చేశావు. ఎస్తేరు ప్రార్థన విని ఆఖరి నిమిషంలో అద్భుతాన్ని జరిగించావు. కృపగల మా తండ్రి, ఆఖరి నిమిషంలో ప్రార్థిస్తూ ఈ సంవత్సరానికి ఆఖరి సమయం నాయనా, ఆఖరి రోజు ఈ ఉదయమున ప్రార్థన చేస్తున్న ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దర్శించండి డాడీ. ఈ వాగ్దానం ఎత్తి ఎవరైతే ప్రార్థిస్తారో వారి జీవితాలలో ఆశ్చర్యాలు జరిగించి మీరు మహిమ పొందమని సమస్తం చేయగల సమర్థుడవు. వారికున్న అనారోగ్యం తొలగించగల సమర్థుడవు. వారందరినీ బాగు చేయగల సమర్థుడవు నాయనా. విడిపోయిన వారిని కలపగల సమర్థుడువు. ఏకాంగులను సంసారులుగా చేయువాడవు. కుటుంబంలో నష్టపోయిన వారందరూ తిరిగి కోలుకోవటానికి సహాయం దయచేయండి. ఐసీయూలో రోగంతో హాస్పిటల్లో బాధపడుచున్న వారికి స్వస్థతనిచ్చుటకు నువ్వు సమర్థుడవు నాయనా. వారికి ఇప్పుడే మంచి ఆరోగ్యములు దయచేయండి. నీ ప్రజలు చేయుచున్న కొనాలి, అమ్మాలి అనే ప్రయత్నాలు ఫలింపచేయండి. నీ కనికరం చొప్పున నీ ప్రజలను ఆశీర్వదించి వారి బిడ్డల చదువుల్లో కానీ, వారికి రావాల్సిన మార్కుల విషయంలో కానీ, వారి ఆర్థిక విషయాల్లో కానీ, వారి కష్టార్జితం వారి ఇంటికి రాకుండా ఎవరు బిగబట్టారో, బిల్స్ పాస్ అవ్వకుండా ఆగిపోయాయో అవన్నీ కూడా రిలీజ్ అవునుగాక యేసు నామంలో. ప్రభువా, ఈ సంవత్సరానికి ఆఖరి రోజున ప్రార్థన చేయుచుండగా అద్భుతమైన సహాయం నీ ప్రజలకు అనుగ్రహించబడునుగాక. ఆమెన్. ఆఖరి నిమిషంలో అద్భుతం, ఆశీర్వాదాలు అనుగ్రహిస్తున్నందుకు నాయన నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను ఘనపరుస్తున్నాం తండ్రి. మీరు ఆశ్చర్యాలు జరిగించారని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం నా పరలోకపు తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానాలు మీకు, మీ కుటుంబాలకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ. మీకు వాగ్దానం యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం. ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. ఈ బర్త్డే జరుపుకునే వారికి ఈ వాగ్దానం బట్టి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హ్యాపీ బర్త్డే, మెనీ మూన్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. మీ ఇరువురు మధ్యలో ఐక్యత, ప్రేమ, ఏక మనస్సు ఉండునుగాక. మీకు వాగ్దానం ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. దేవుని వాగ్దానం మీ పట్ల నెరవేరాలని ప్రార్థన. ఈ వాగ్దానం పట్టుకుని భార్యాభర్తలు ఇద్దరూ ప్రార్థించండి. భార్య భర్తను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలి. ఈ వాగ్దానాలు మీ పట్ల నెరవేర్చబడతాయి. మీ కుటుంబం అనేకులకు ఆదర్శంగా ఉండే విధంగా దంపతులైన మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా మీ చుట్టూ ఉన్న వారికి, మీ స్నేహితులకు, బంధువులకు ఒక 10-20 మందికి వెంటనే షేర్ చేయండి. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని అనేకుల జీవితంలోకి వెళ్ళనివ్వండి. వారు ఆ వాగ్దానాన్ని తీసుకొని చదువుతుండగా ప్రభు వారితో మాట్లాడి వారిని కూడా బాగు చేయాలని ప్రార్థన చేద్దాం. మనలను బాగు చేసే దేవుని వాక్యాన్ని అందరి యొద్దకు పంపిద్దాం. ఈ దేవుని వాక్యం మిమ్మల్ని బలపరిచి, స్వస్థపరిచి, మిమ్మల్ని నిలబెట్టి తన సాక్షులుగా వాడుకొనుగాక. ఆమేన్. God bless you.